ఒకప్పుడు భారత ప్రధానుల విదేశీ పర్యటనలంటే కేవలం దౌత్యపరమైన లాంఛనాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు, ట్రెడిషనల్ షేక్ హ్యాండ్లకు మాత్రమే పరిమితమయ్యేవి. ఢిల్లీ నుండి వెలువడే ప్రకటనలు పాశ్చాత్య దేశాల మూడుకు అనుగుణంగా అత్యంత జాగ్రత్తగా, ఒక రకమైన రక్షణాత్మక ధోరణిలో ఉండేవి. కానీ పుష్కర కాలంలో చిత్రం మారింది, చరిత్ర మారింది, వ్యూహమే మారింది. తాజా స్లోవేకియా పర్యటనతో భారత ప్రధాని మోదీ తన 100వ విదేశీ పర్యటన మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇది కేవలం ఒక రికార్డో నెంబరో కాదు, భారత విదేశాంగ విధానంలో వచ్చిన ఒక విప్లవాత్మక మార్పులకు సాక్ష్యం. అమెరికా, రష్యా లాంటి సూపర్ పవర్ దేశాల నుండి యూరోప్ నడిబొడ్డున ఉన్న స్లోవేకియా వంటి చిన్న దేశం వరకు ఇండియా వేసిన అడుగులు గ్లోబల్ పాలిటిక్స్లో న్యూఢిల్లీని టాప్లో కూర్చోబెట్టాయి. నాడు సందిగ్ధతతో నడిచిన విదేశాంగ విధానం స్థానంలో నేడు సమర్థత, స్పష్టత, సాహసం వచ్చి చేరాయి. ఒకవైపు ప్రధాని మోదీ పొలిటికల్ చరిష్మా, మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ చాణక్యం. ఈ ఇద్దరి జుగల్బందీ ప్రపంచ వేదికలపై న్యూ ఇండియా సత్తా చాటి చెప్పింది. అయితే ఇది అంత ఈజీగా జరగలేదు. అమెరికా హెచ్చరికలను, పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లను దాటుకుని ఇండియా ఫస్ట్ బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేయడం వెనక చాలా పెద్ద పోరాటమే నడిచింది. ఇంతకు అంతర్గత విమర్శలు, సరిహద్దు సవాళ్ల మధ్య మోదీ 100 విదేశీ పర్యటనల ప్రస్థానం భారత దౌత్య చరిత్రను ఎలా తిరగరాసింది? జీ హుజూర్ అనే స్థాయి నుంచి ఎవ్వరికీ తలవంచని దేశంగా సాగిన ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? ఆ సవాళ్లను మోదీ, జైశంకర్ ద్వయం ఎలా ఎదుర్కొంది? అన్నింటికీ మించి ప్రధాని తన 100వ విదేశీ పర్యటనకు యూరోప్లోని చిన్న దేశం స్లోవేకియానే ఎందుకు ఎంచుకున్నారు? 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు మోదీ 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనలతో ఈ సెంచరీ పూర్తయింది. ఈ 100 పర్యటనల్లో దాదాపు 78 దేశాలను సందర్శించారు. ఒకప్పుడు అంతర్జాతీయ దౌత్యం అంటే లండన్ ల్యాండ్స్కేప్లోనూ, వాషింగ్టన్ వైట్ హౌస్ కారిడార్లలోనూ రాసే స్క్రిప్టుకు ఢిల్లీ తల ఊపడం. కానీ నేడు గ్లోబల్ ఈక్వేషన్ మారాలన్నా, యుద్ధ మేఘాల మధ్య శాంతి వచనం వినిపించాలన్నా ప్రపంచం చూపు సౌత్ బ్లాక్ వైపు తిరుగుతోంది. ఇది ఒక దశాబ్దపు దౌత్య విప్లవం. భారత విదేశాంగ విధానంలో ఈ మార్పునకు కారణం మోదీ రాజకీయ చరిష్మా, జైశంకర్ బ్యూరోక్రాటిక్ చాణక్యమే. ఈ ఇద్దరి కాంబినేషన్ గ్లోబల్ డిప్లొమసీలో సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేసింది. మోదీ పర్సనల్ డిప్లొమసీ ద్వారా ప్రపంచ దేశాల అధినేతలతో నడిపే వ్యక్తిగత బంధాలు దౌత్య విభేదాలను ఇట్టే కనుమరుగు చేస్తాయి. అమెరికా అధ్యక్షులతో హగ్గులు, జపాన్ ప్రధానితో గంగా ఆరతి, షీ జిన్పింగ్తో మామల్లాపురం చర్చలు, ఇవన్నీ ప్రోటోకాల్స్ను దాటుకుని వ్యూహాత్మక బంధాలను బలపరిచాయి. ఒక రకంగా మోదీది సాఫ్ట్ అండ్ ఎమోషనల్ డిప్లొమసీ. కానీ జైశంకర్ అలా కాదు. ఆయన డిప్లొమసీ రఫ్ అండ్ టఫ్ కౌంటర్లతోనే నడుస్తుంది. ఒకవైపు మోదీ గ్లోబల్ లీడర్గా ఇమేజ్ను బిల్డ్ చేస్తుంటే, మరోవైపు గ్లోబల్ ఫోరమ్స్లో పాశ్చాత్య మీడియా, విదేశాల ద్వంద్వ ప్రమాణాలను జైశంకర్ తన దూకుడుతో ఎండగడుతున్నారు. యూరోప్ తన సమస్యలను ప్రపంచ సమస్యలుగా భావిస్తుందని, కానీ ప్రపంచ సమస్యలను తన సమస్యలుగా చూడదని జైశంకర్ ఇచ్చిన కౌంటర్ దౌత్య చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ముడిచమురు కొనుగోళ్ల వ్యవహారంలో పాశ్చాత్య దేశాలకు జైశంకర్ ఇచ్చిన పవర్ పంచులు ఇప్పటికీ ఆ దేశాలకు రీసౌండ్ ఇస్తూనే ఉంటాయి. గతంలో విదేశాంగ శాఖ కేవలం రాజకీయ సరిహద్దులకే పరిమితమయ్యేది. కానీ మోదీ, జైశంకర్ ద్వయం దానిని ఎకానమిక్ డిప్లొమసీగా మార్చింది. భారత్ ప్రయోజనాల కోసం క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించడం, రక్షణ ఒప్పందాలను మేక్ ఇన్ ఇండియా పరిధిలోకి తేవడం ఈ ఇద్దరి వ్యూహాత్మక చాణక్యానికి నిదర్శనం. మోదీ 1.0 నుండి మోదీ 3.0 వరకు సాగిన 100 విదేశీ పర్యటనల్లో భారత్ ప్రపంచానికి చాటిన అతిపెద్ద సందేశం మేం ఎవరి పక్షము కాదు, మేం భారత పక్షము అని. ఒకవైపు అమెరికాతో క్వాడ్ కూటమిలో ఉంటూనే మరోవైపు రష్యాతో వ్యూహాత్మక స్నేహబంధాన్ని కొనసాగించడం భారత్కే చెల్లింది. యుక్రెయిన్ సంక్షోభం సమయంలో పాశ్చాత్య దేశాల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ జాతీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుండి ముడిచమురు దిగుమతి చేసుకోవడం మోదీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. అమెరికా, పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో ఎంతగా ఒత్తిళ్లు తెచ్చినా భారత్ తల వంచలేదు. 140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని విమర్శించిన నోళ్లు మూయించింది. అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదంలో భారత్ ఎప్పుడూ ఒక వర్గానికే మద్దతిస్తుందనే ముద్రను మోదీ చెరిపేశారు. చరిత్రలో మొదటిసారి ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించారు. అదే సమయంలో అరబ్ దేశాలతో దౌత్య సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. లుక్ ఈస్ట్ టు యాక్ట్ ఈస్ట్. పుష్కర కాలంలో మారిన భారత విదేశాంగ విధానానికి ఈ మార్పే సాక్ష్యం. 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు లుక్ ఈస్ట్ విధానాన్ని తెచ్చారు.
దీని ప్రధాన ఉద్దేశం ఆర్థిక సంస్కరణల తర్వాత ఆసియా పసిఫిక్ దేశాలతో వాణిజ్య బంధాన్ని పునరుద్ధరించడం. అయితే ఇది చాలా ఏళ్లపాటు కేవలం లాంఛనప్రాయ చర్చలు, సాంస్కృతిక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాల స్థాయిలోనే ఉండిపోయింది. ఢిల్లీ దౌత్యం ఎక్కువగా ఫైళ్లలోనే నడిచేది. 2014లో మోదీ ప్రభుత్వం రాగానే దీనిని యాక్ట్ ఈస్ట్గా మార్చారు. అంటే మేము కేవలం తూర్పు వైపు చూడటం లేదు, అక్కడ చురుగ్గా అడుగులు వేస్తున్నాం అని అర్థం. గతంలో నెమ్మదిగా సాగిన ప్రాజెక్టులకు కాల పరిమితి విధించారు. లుక్ ఈస్ట్ పాలసీ ఎక్కువగా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చుట్టూ తిరిగితే, యాక్ట్ ఈస్ట్ పాలసీ రక్షణ రంగం చుట్టూ తిరుగుతోంది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దూకుడు పెరిగిపోతున్న తరుణంలో భారత్ అక్కడ సైలెంట్గా తన వ్యూహాత్మక నెట్వర్క్ను నిర్మించుకుంది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పైన్స్కు విక్రయించడం భారత రక్షణ దౌత్యంలోనే అతిపెద్ద మలుపు. ఇది చైనాకు ఇచ్చిన హెచ్చరిక. అలాగే వియత్నాం, ఇండోనేషియాలకు కూడా భారత్ రక్షణ రంగానికి సంబంధించిన సాంకేతికతను, పెట్రోల్ నౌకలను అందిస్తోంది. గతంలో ఏ ప్రధాని వెళ్లని చిన్న పసిఫిక్ దీవుల దేశాలకు, ఉదాహరణకు పాపువా న్యూ గినియా మోదీ వెళ్లినప్పుడు అక్కడి ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన దృశ్యం గ్లోబల్ మీడియాను ఆకర్షించింది. ఆసియా పసిఫిక్లో చైనా విస్తరణవాదానికి బ్రేకులు వేస్తూ వియత్నాం, జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలతో రక్షణ బంధాన్ని భారత్ పటిష్టం చేసుకుంది. సౌత్ చైనా సీ వివాదాల్లో సైతం భారత్ తన గళాన్ని బలంగా వినిపిస్తోంది. ప్రధాని మోదీ 100వ పర్యటనగా నిలిచిన స్లోవేకియా టూర్ వెనక భారీ వ్యూహమే ఉంది. యూరోప్లో కేవలం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలే కాదు, సెంట్రల్ యూరోప్ కూడా ఇండియాకు అంతే ముఖ్యమని ఈ పర్యటన నిరూపించింది. రక్షణ రంగం, సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, డిఫెన్స్, ప్రొడక్షన్ రంగాల్లో స్లోవేకియాకు మంచి పట్టుంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలనే యూరప్ వ్యూహానికి, భారత్ మేక్ ఇన్ ఇండియా సంకల్పానికి ఈ పర్యటన ఒక బలమైన వారధిగా నిలిచింది. యూరోపియన్ దేశాలు కూడా ఇప్పుడు న్యూఢిల్లీని కేవలం మార్కెట్లా చూడట్లేదు, ఒక నమ్మకమైన భాగస్వామిలా చూస్తున్నాయి. ప్రపంచ దేశాలు మోదీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో చెప్పడానికి మరో ఉదాహరణ ఈ 12 ఏళ్లలో విదేశీ ప్రభుత్వాలు మోదీకి ఇచ్చిన అత్యున్నత పురస్కారాలే. మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు విదేశీ ప్రభుత్వాల ద్వారా 33 అంతర్జాతీయ పురస్కారాలు, ప్రతిష్టాత్మక పౌర గౌరవాలను అందుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రధానికి ఇన్ని అంతర్జాతీయ గౌరవాలు లభించలేదు. పుష్కర కాలంలో ప్రపంచ దేశాల మధ్య భారత దౌత్య పరిధి ఎంతగా విస్తరించిందో, అంతర్జాతీయంగా దేశ ప్రభావం ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి ఈ పురస్కారాలే నిదర్శనం. ఆసియా, యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, కరేబియన్, పసిఫిక్ ప్రాంతాల దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను మోదీకి అందజేశాయి. సౌదీ అరేబియాకు చెందిన ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్, రష్యాకు చెందిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్, యుఏఈకి చెందిన ఆర్డర్ ఆఫ్ జాయద్, ఈజిప్ట్ దేశపు ఆర్డర్ ఆఫ్ ది నైల్, ఫ్రాన్స్ దేశపు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ వంటి అత్యున్నత గౌరవాలు ఇందులో ఉన్నాయి. మారిషస్, బార్బడోస్, బ్రెజిల్, ఘానా, శ్రీలంక వంటి మరికొన్ని దేశాలు తమ అత్యున్నత పురస్కారాల్ని మోదీకి అంకితం చేశాయి. తాజాగా ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ అవార్డుతో స్లోవేకియా మోదీని గౌరవించింది. ఈ అంతర్జాతీయ పురస్కారాలను కేవలం ఒక వ్యక్తికి లభించిన గౌరవంగా మాత్రమే చూడకూడదు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలానికి, సదరు దేశ విదేశాంగ విధానంలో భారత్కు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇవి ప్రతీకలు. గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలపై గళం విప్పడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో సాధించిన ప్రగతి, పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాలను ప్రారంభించడాన్ని గుర్తించి విదేశీ ప్రభుత్వాలు ప్రధానిని గౌరవించాయి. గతంలో భారత దౌత్యం కేవలం పెద్ద దేశాలకే పరిమితం కాగా ఇప్పుడు చిన్న ద్వీప దేశాలు, ఆఫ్రికా దేశాల వరకు విస్తరించడం దీని ద్వారా స్పష్టమవుతోంది. కేవలం విదేశీ ప్రభుత్వాల అత్యున్నత పౌర పురస్కారాలే కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా ప్రధాని పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన కృషికి గాను ఐక్యరాజ్య సమితి అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును 2018లో మోదీ సొంతం చేసుకున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక వృద్ధికి చేసిన సేవలకు గాను దక్షిణ కొరియా ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి కూడా మోదీకి లభించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం చేసినందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు దక్కింది. కేవలం అవార్డులే కాదు, అత్యంత ప్రతిష్టాత్మకంగా 19 విదేశీ పార్లమెంట్లలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది మరో రికార్డ్. ఒక దేశ ప్రధానమంత్రి విదేశీ పార్లమెంటులో ప్రసంగించడం అనేది కేవలం దౌత్యపరమైన ప్రోటోకాల్కే పరిమితం, కానీ అది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం.
ఒక దేశం భారత నాయకుడికి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా తన ప్రజాస్వామ్య చట్టసభల్లో భారత గొంతుకకు చోటు కల్పించడాన్ని ఇది సూచిస్తుంది. ప్రజాప్రతినిధులు, దౌత్యవేత్తలు, అంతర్జాతీయ మీడియా సమక్షంలో దేశం తన గళాన్ని విప్పే అరుదైన అవకాశం ఇది. మోదీ విదేశీ పార్లమెంటులో చేసిన ప్రసంగాలు భారత దౌత్య ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించాయి. ప్రధాని పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యాలు, ఆఫ్రికా, పసిఫిక్ దీవులు, పశ్చిమాసియా దేశాల చట్టసభల్లో భారత సందేశాన్ని వినిపించారు. 2014లో పదవి చేపట్టిన వెంటనే భూటాన్, నేపాల్, ఆస్ట్రేలియా, ఫిజీ పార్లమెంట్లలో మాట్లాడారు. ఆ తర్వాత బ్రిటన్, శ్రీలంక, మాల్దీవ్స్, గయానా, ఉగాండా, ఇజ్రాయెల్ వంటి పలు దేశాల సభలలో ప్రసంగించారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ పార్లమెంటు కాన్సెట్స్లో ప్రసంగించిన మోదీ ఆ చట్టసభ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని ఈ గౌరవం పొందిన మొదటి భారత ప్రధానిగా నిలిచారాయన. 2016లో మోదీ అమెరికా కాంగ్రెస్లో మాట్లాడే నాటికి ఇరు దేశాల బంధం వ్యూహాత్మకంగా ఎంతో బలపడింది. పాత సంకోచాలను వీడి ఇరు దేశాలు సరికొత్త భాగస్వామ్య వంతెనలను నిర్మించుకున్నాయని మోదీ చెప్పారు. రక్షణ, వాణిజ్య రంగాలలో సంబంధాలు ఊహించని స్థాయికి పెరిగాయి. ఆ తర్వాత 2023లో మోదీ రెండోసారి అమెరికా కాంగ్రెస్ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దీని ద్వారా అమెరికా చట్టసభలో 2 సార్లు ప్రసంగించిన ఏకైక భారత ప్రధానిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. 2023 ప్రసంగంలో ప్రపంచ వేదికపై భారత్ ఆర్థిక ఎదుగుదలను ప్రధాని మోదీ బలంగా చాటి చెప్పారు. తాను ప్రధానిగా మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు భారత్ 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, ఇప్పుడు 5వ స్థానానికి చేరిందని గుర్తు చేశారు. భారత్ వృద్ధి చెందితే ప్రపంచం మొత్తం వృద్ధి చెందుతుందని వివరించారు. వసుధైక కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ సనాతన ఆలోచనను G20 సదస్సు వేదికగా ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్లిన తీరును ఆయన చట్టసభలో ప్రస్తావించారు. అంతర్జాతీయ దౌత్యంలో విదేశీ పార్లమెంటులో ప్రసంగించే అవకాశం ఇవ్వడం అనేది సదరు దేశం భారత్కు ఇస్తున్న అత్యున్నత గౌరవానికి సంకేతం. గతంలో భారత దౌత్యం కేవలం కొన్ని ముఖ్య దేశాలకే పరిమితం కాగా మోదీ హయాంలో ఆఫ్రికా, కరేబియన్ తీర దేశాలు, పసిఫిక్ ద్వీప దేశాల వరకు విస్తరించింది. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా భారత్ ఎదుగుతున్న తరుణంలో ఆయా దేశాలు మోదీని ఆహ్వానించి తమ చట్టసభలలో మాట్లాడే అవకాశం కల్పించడం ద్వారా అంతర్జాతీయ నిర్ణయాలలో భారత్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో స్పష్టమవుతోంది. భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సులు ఆఫ్రికాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ప్రపంచం భారత్ను చూసే విధానాన్నే మార్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే పుష్కర కాలంలో జరిగిన 100 విదేశీ పర్యటనలు అంతర్జాతీయ దౌత్యంలో భారత్ను టాప్లో నిలిపాయి. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టే మోదీ సర్కార్ దౌత్య విధానాలపై విమర్శలు కూడా ఉన్నాయి. మోదీ విదేశాంగ విధానంపై ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. వాటిలో ఇమేజ్ బిల్డింగ్ ఆరోపణలు ప్రధానమైనవి. మోదీ విదేశీ పర్యటనలు దేశ ప్రయోజనాల కంటే కూడా ఆయన సొంత ఇమేజ్ను గ్లోబల్గా పెంచుకోవడానికే ఎక్కువ ఉపయోగపడ్డాయని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పలుమార్లు ఆరోపించింది. విదేశాల్లో నిర్వహించే భారీ ఈవెంట్లు పబ్లిసిటీ స్టంట్లు మాత్రమేనని విమర్శించింది. మోదీ ప్రపంచమంతా తిరుగుతున్నా సరిహద్దుల్లో చైనా దూకుడును ఆపలేకపోయారని విపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. లడఖ్, గాల్వాన్ లోయ ఉదంతాలను ప్రస్తావిస్తూ చైనాతో వాణిజ్య లోటు ఎందుకు పెరుగుతోందని ప్రశ్నిస్తున్నాయి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో పొరుగు దేశాలకే ప్రథమ ప్రాధాన్యం అని చెప్పినప్పటికీ మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లో చైనా ప్రభావం పెరగటం భారత దౌత్య లోపమేనని విమర్శిస్తారు. అయితే ఈ విమర్శలకు మోదీ ప్రభుత్వం తనదైన శైలిలో కౌంటర్ ఇస్తోంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావడం, క్వాడ్ వంటి కూటముల ద్వారా చైనాకు చెక్ పెట్టడం, మాల్దీవుల్ లాంటి దేశాలు చివరకు భారత్ సహాయం కోరటం వంటివి దౌత్యపరమైన విజయాలే అని సమర్థిస్తోంది. 12 ఏళ్ల భారత విదేశాంగ విధానాన్ని కాస్త లోతుగా గమనిస్తే విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు వాషింగ్టన్, లండన్ నుంచి వచ్చే ఆదేశాలకు, ఐక్యరాజ్య సమితిలో పాశ్చాత్య దేశాల తీర్మానాలకు జీ హుజూర్ అంటూ తల ఊపే బలహీనమైన స్థితిలో భారత్ ఉండేది. తమ ఆర్థిక అవసరాల కోసం, ఆయుధాల కోసం ఇతరులపై ఆధారపడుతూ అంతర్జాతీయ వేదికలపై కేవలం ఒక ప్రేక్షకుడి పాత్రకే పరిమితమయ్యేది. కానీ నేడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇది ఎవరికీ తలొగ్గని, ఎవరి ఒత్తిళ్లకు లొంగని న్యూ ఇండియా. గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ నుండి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. దీనంతటికీ కారణం మోదీ ప్రభుత్వ హయాంలో మారిన దౌత్య విధానాలే. అందులో మోదీ విదేశీ పర్యటనలు కీలక పాత్ర పోషించాయి. అందుకే మోదీ 100 విదేశీ పర్యటనలు కేవలం ఒక నెంబర్ కాదు, ప్రపంచ పటంలో పాశ్చాత్య దేశాల గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ
నవభారత సత్తాను రీలాంచ్ చేసిన మైలురాళ్లు. సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్ల సమతుల్య కలయికతో భారత్ నేడు కేవలం ఒక దేశంగా కాకుండా ప్రపంచ శాంతిని, గ్లోబల్ ఎకానమీని శాసించే విశ్వగురు స్థానం వైపు సగర్వంగా అడుగులు వేస్తోంది. ప్రపంచం ఇప్పుడు ఢిల్లీ చెప్పే మాట వినడానికి సిద్ధంగా ఉంది.